నెక్స్ట్ పోతే హైడ్రోసిల్ వల్ల కూడా కొందరు లోపల మనకి ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. హైడ్రోసిల్ అంటే ఏంటంటే సేమ్ ఎప్పుడైతే ఇంజురీస్ అంటే మనకు స్క్రోటంకి మనకు దెబ్బ తగలడం వల్ల ఒక రకమైన నీరు చేరిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ హైడ్రోసిల్ కండిషన్ వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ హైడ్రోసిల్ని కూడా తగ్గించుకోవడానికి మెడిసిన్స్ ద్వారా చేసుకోవచ్చా, అది మైల్డ్ స్టేజ్లో ఉందా, సివియర్ స్టేజ్గా ఉందా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ పోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎస్పెషల్లీ సిఫిలిస్ కానీ గనేరియా కావచ్చు, ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వచ్చినటువంటి హెచ్ఎస్వి వల్ల కావచ్చు, మరి హెచ్ఐవి కావచ్చు, ఇలాంటి కండిషన్ల వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. హెచ్ఎస్వి కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఉన్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి స్పర్మ్ కౌంట్ తగ్గిపోయిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో అండర్లైన్ కాజ్ ఏంటి ఇక్కడ? ఇన్ఫెక్షన్ అనమాట. సో ప్రాపర్గా ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి మనం మెడిసిన్స్ అనేది వాడినట్లయితే స్పర్మ్ కౌంట్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది.